వచ్చిందండి. ఎలా వచ్చిందంటే, నా నోటి ద్వారా నా లైఫ్‌లో ఏదో జరగబోయేది నాకు కనిపిచ్చింది. అంటే నేను క్వెషన్ ఏసుకున్నాననమాట. నన్ను నేను మార్చుకోవాలా? లో ఏవైనా ఉన్నాయా? అంటే ప్రతిరోజు నేను ధ్యానంలో 72 బ్రష్ చేస్తాను. నైట్‌లో ధ్యానం చేసేటప్పుడు క్వెషన్ ఏసుకుంటా. నేను ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నా. నా గుణాలని మార్చుకోవాలనుకుంటున్నా. ఏవైనా నాలో లోపాలున్నాయా చూపియండి మాస్టర్స్ అని క్వెషన్ అడుగుతాను నేను. అయితే నా గుణాలకి సంబంధించింది ఒకరోజు నాకు మాస్టర్స్ చూపిచ్చారు. అదెలా అంటే మొత్తం ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఓపెన్ ప్లేస్‌లో ఆహ్, ఒక ఋషి ఉన్నాడు. ఒక లేడీ గూడా ఉందన్నమాట. ముగ్గురున్నారు. ఆ గుడి గోపురం ముందు ఓపెన్ ప్లేస్‌లో నా ముందొచ్చి ఆయన నిలబడ్డాడన్నమాట. నిలబడిన తర్వాత నేను తన ముందు నిలబడ్డాను. అప్పుడు ఆవిడేమంటుందంటే పైన ఆకాశంలో ఒక చందమామ కనిపిస్తుంది. కనిపిస్తుంటే తననింది, "అయ్యప్ప దగ్గర స్వామిది జ్యోతి కనిపిస్తది గదా! అది ఇక్కడికొచ్చింది. అందరూ దర్శనం జేసుకోండి" అన్నప్పుడు నేను షాకు. శబరికి వెళ్ళాలి గదా! చూడాలంటే ఇక్కడికెందుకొచ్చిందా అని నేననుకున్నా. అంటే నాకెప్పటినుంచో కోరిక ఉంది. అంటే ఆ జ్యోతి నేను చూడాలి అంటే లేడీస్‌కి మనకవ్వదు గదా! మనం చూడలేం గదా! అక్కడికి వెళ్ళలేం గదా! అదొక్కటి మాత్రం నా మైండ్‌లో ఉంది. నేను చూడాలి అన్నప్పుడు అయితే నాకు ఆ డ్రీమ్‌లో ఏందంటే, ఆ జ్యోతి అక్కడ గుడి దగ్గర నాకు కనిపిచ్చింది. కనిపించినప్పుడు ఆమె అంటుంది, "ఆ జ్యోతి ఇక్కడికొచ్చింది దర్శనం చేసుకోండి" అన్నప్పుడు నేను దండం పెట్టుకున్నా. పెట్టుకున్న తర్వాత కాసేపటికి ఆ చందమామ పైన ఒక శివుడి లింగం వచ్చి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నేను దాన్ని అలాగే చూస్తున్నా. చూస్తుంటే దానినే అంటుంది. అదే జ్యోతి దాన్నే దండం పెట్టుకుంటే సరే అని పెట్టుకున్నాంక ఆ చందమామ పైనుంచి కిందకి దిగుతుంది. పైనుంచి కిందికి దిగి భూమి మీదకి నా పక్క నుంచి వాటర్‌ది ఉందన్నమాట. ఆ వాటర్‌లో ఎలా అంటే శివుడి లింగం ఉంది. పక్క నుంచి వాటర్ ఎళ్ళిపోతున్నాయి. చందమామ దిగి ఆ నీళ్ళలో నుంచి వెళ్ళిపోతుంది. నేను పరిగెత్తుకుంటా అయ్యో! దిగుతుంది గదా! చందమామ కిందకి దిగుతుంది. నేను మళ్ళీ ఇంకా దగ్గరెళ్లి చూస్తా అని చెప్పేసి దానెంట నేను పరిగెడుతూ ఉన్నాను. అక్కడ కిందకెళ్ళిన తర్వాత వాటర్‌లో ఆ చందమామ శివుడితో అంటుకొని వెళ్తుంది. ఆ శివుడు పక్క నుంచి నీళ్ళలో వెళ్ళిపోతుంటే అది నేను దర్శనం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వెనక్కొచ్చా. వెనక్కొచ్చిన తర్వాత నా ముందు మహర్షి ఆయన వశిష్ఠ మహర్షులుంటారు గదా! అఘోరి టైప్‌లో వాళ్ళలాగా కనిపిస్తున్నారు. ఆయన చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. అప్పుడేమంటున్నారంటే, నా ముందు నిలబడిపోయాడు. నిలబడిపోయి ఏమంటున్నారంటే, "నువ్వు మామూలు మనిషివి గాదు. నీలో అద్భుతమైన శక్తులున్నాయి." అప్పుడు నేనెలా అరుస్తున్నానంటే 2 చేతులు ఇలా స్ట్రెయిట్‌గా పెట్టేసి తల పైకి పెట్టినప్పుడు నాలో విశ్వశక్తి పడుతుంది. కుప్పలు కుప్పలుగా నా బాడీలోకెళ్ళిపోతున్నప్పుడు నేను అరుస్తున్నా. ఆ పవర్ నేను తట్టుకోలేక అరుస్తున్నప్పుడు ఆయన అంటున్న మాటలు, "నువ్వు మామూలు మనిషివి గాదు. నీలో అద్భుతమైన శక్తులున్నాయి" అని చెప్పి 2 పదాలన్నాడు. అన్న తర్వాత నన్ను చేపట్టుకొని తీసుకెళ్ళి ఆయనేం చేశాడంటే, ఒక బండ మీద నాలుకతో నాకాడనమాట. చాలా పెద్దగయింది నాలుక. నాకినప్పుడు నేనక్కడ అనుకుంటున్నా, ఏంది ఇంత పెద్ద మహర్షి నాలుకే ఇలా నాకుతున్నాడు అన్నప్పుడు నాకనిపించింది. ఇదేంటి ఇలా చేయగూడదు గదా! అన్నప్పుడు అక్కడ నాకు మెసేజొచ్చింది ఏంటంటే, నా నోటి ద్వారా ఏదో జరిగేదుంది. నేను విచక్షణతో ఉండాలి. ప్రతి మాట మాట్లాడే మాట నేను విచక్షణతో ఉండాలి. నా మాట ద్వారా ఏదో జరిగేదుంది అనేది నేనక్కడ మెసేజ్ తీసుకున్నాను. కానీ నా లైఫ్‌లో అది జరిగింది. నా ద్వారా జరిగేది ఎంతో పెద్దది జరగాలి. అది కానీ నేను అక్కడ చూసుకున్నాక ఏం చేసుకున్నా అంటే నా కల గుర్తొచ్చేది. నా నోరుని నేను చాలా వరకు మౌనంగా పెట్టుకున్నాను. ఎలా అంటే నాకు డ్రీమ్‌లో కనిపించింది గదా! నాలుక ఆ బండ మీద నాకేది. అక్కడ నేను తప్పు పట్టా. అంటే ఇంత పెద్ద మహర్షి ఇలా చేస్తున్నాడే. అంటే నేను ఈయన మాట ద్వారా ఏదో జరగబోతుంది. నేను సైలెంట్‌గా ఉండాలి అని చెప్పి చాలా వరకు సైలెంట్‌గా ఉన్నా. అయినా గూడా ఒక చిన్న ఇష్యూ జరిగింది. నా నోటి ద్వారానే ఇష్యూ జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే నా మాట ద్వారా ఏదైతే జరిగిందో అది నాకు మళ్ళీ మంచికే జరిగింది. నేను ప్రతిరోజు ధ్యానంలో నాకు ఈ డ్రీమ్ కనిపించింది. నా వల్ల ఏదో జరగబోతుంది. అది జరగకూడదు. నేను రియలైజ్ అవుతున్నా. నేను వరకు ఏదో చేస్తున్నా చేసా చేసుండొచ్చు కాబట్టి నాకిది జరగబోతుందని క్షమాపణ చెప్పుకునేదాన్ని. అలా చెప్తూ చెప్తూ ఏమైపోయిందంటే నాకెంతో పెద్దగా జరిగేది. అది చిన్నగొచ్చి ఎళ్ళిపోయింది. ఆ చిన్నగొచ్చిన దాంట్లో గూడా నాకు చాలా పెద్ద సక్సెస్ ఒచ్చింది. నాకప్పటి వరకు ఉండేది. నేను ఒక మాస్టర్‌నవ్వాలి, నేను క్లాసెస్ చెప్పాలి అనుకున్నాను. ఒక అమ్మాయి వల్ల, ఆమె చేసిన డిస్టర్బెన్స్ వల్ల, నా నోటితో అన్న మాట ద్వారా అదెక్కడి నుంచి ఎక్కడో ఎళ్ళిపోయింది. ఒక గ్రూప్‌లో ఉండేదాన్ని నేను. ఆ గ్రూప్‌లో ఎలా అంటే నన్ను డిస్టర్బ్ చేసింది. నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది గదా! నువ్వు ఇంతకంటే పెద్ద క్లాస్ చెప్పొచ్చు గదా!" అని నాకు చెప్పేది. గ్రూప్‌లో ఏంటంటే
ఈమె వేరే గ్రూప్‌లోకెళ్ళిపోతుంది. ఇంకా వేరే మాస్టర్‌తో ఇంకా వేరే బయట క్లాసెస్ చెప్తుందని డిస్టర్బెన్స్ చేసినప్పుడు నేనేం తప్పు పట్టలేదు. నేనేమనుకున్నా ఇవన్నీ నాకు వస్తున్నాయి అంటే నాకు ముందు ఏదో మంచి జరగబోతుందని. ఏది జరిగినా నేను తీసుకునే ప్రతి ఒక్కటి నా లైఫ్‌లో ఏదైనా జరుగుతుందంటే అందులో నేను వెతుక్కుంటా. నాకేదో మంచి జరిగేదుంది. నాకది ఒక బాధొచ్చిందంటే ఆ బాధ నాకేదో నేర్పిస్తుంది. ఒక విషాదం వచ్చిందంటే ఒక విజయం వస్తది నాకు. ఒక కష్టం వచ్చిందంటే అక్కడ నేను ఎతుక్కుంటా. నన్ను నేను మార్చుకోవడానికి భగవంతుడు ఏదో చూపిస్తున్నాడు. అలా నన్ను నేను మార్చుకోవడం వల్ల ఇంకా ఏంటంటే, ఆ రోజు ఆ అమ్మాయి చేసిన డిస్టర్బెన్స్ వల్లనే ఈరోజు నేను ఆఫ్‌లైన్‌లో క్లాసులు చెప్పే అదృష్టాన్ని నాకు ఆ అమ్మాయే ఇచ్చింది. ఆ అమ్మాయికి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే నాకు భగవంతుడు నా నోటి ద్వారా ఇది జరిగేది చూపిచ్చాడు. అక్కడ నేనేం చేశానంటే, ఒక మెసేజ్ తీసుకున్నా. అంటే నా వల్ల ఇది జరగబోతుంది కదా! దాన్ని నేను ఆపేసుకున్నా. అంటే ప్రతి ఒక్కరికి మెసేజ్‌లొస్తాయి. అది ఎలా అంటే దాన్ని కొట్టి పడేయగూడదు. దాన్ని ఎక్సైట్ అయిపోకూడదు. నాకింత వచ్చిందే అది అనుకోకూడదు. మన లైఫ్‌కి ఏదైతే సరిపోతుందో, ఇది ఈ మన జీవితానికి ఏదైతే ఉపయోగపడుతుందనేది మాత్రమే దాన్ని తీసుకోవాలి. నేను అదే విధంగా నా ప్రతి విషయంలో నేను అలాగే తీసుకుంటున్నాను. ఎలా అంటే ఏది జరిగినా అది నా వాస్తవాన్ని నేనే గదా సృష్టించుకున్నాను. నేనే గదా ఇవన్నీ క్రియేట్ జేసుకున్నాను. నా వాస్తవాన్ని నేనే గదా చూసుకుంటున్నాను. నా లైఫ్‌లో వచ్చిన వాళ్ళంతా ఎవరు? నేను తెచ్చుకున్న వాళ్ళే గదా! కంప్లీట్‌గా రియలైజ్ అయిపోయా. కంప్లీట్‌గా రియలైజ్ అయిపోయి, ఆ విశ్వానికి సరెండర్ అయిపోయా. నన్నేం చేస్తావో చెయ్యి. నేను సేవ చేయాలనుకుంటున్నా అన్నప్పటి నుంచి ఇన్నర్ వాయిస్ బయటకొస్తుంది. ఇన్నర్ వాయిస్ లోపల నుంచి వాయిస్ నాకు బయటకొస్తుంది. నాకు యాక్సిడెంట్‌గా అనిపిచ్చింది. యాక్సిడెంట్‌గా అనిపిచ్చింది. అదెలా అంటే నేను చాలా రఫ్‌గా ఎళ్ళిపోతా అనమాట. ఓవర్‌టేక్ చేయందే ఆగను. అలా చేసేదాన్ని. నాకు యాక్సిడెంట్ కనిపించినప్పుడు డ్రీమ్‌లో యాక్సిడెంట్ కనిపించినప్పుడు బైక్ మీదెళ్ళేటప్పుడు అయినా గూడా నేను అలర్ట్‌గా లేకపోతే ఇన్నర్ వాయిస్ నాకు చెప్తుంది. "నువ్వెందుకు 2 నిమిషాలు లేట్‌గా ఎళ్ళొచ్చు గదా! అంత ఫాస్ట్‌గా ఎందుకెళ్తున్నావు? నువ్వు ఆ డ్రీమ్ చూసుకున్నా గూడా నువ్వెందుకు ఇట్లా ఎళ్తున్నావు?" అనే క్వెషన్స్ వస్తున్నాయి నాకు. అక్కడేం చేస్తున్నా అంటే నన్ను నేనే తిట్టుకుంటున్నా. నీకు ఆ భగవంతుడు చెప్పినా గూడా నువ్వు వినట్లేవు. నిన్ను నువ్వు ఇంకా మార్చుకోవాలనేది నాకు నేను చెప్పుకుంటున్నా. అలా అంటే ఏదైనా మన విచక్షణని ఉపయోగించి వచ్చిన మెసేజ్‌ని మనం వాడుకోవాలి. యూజ్ చేసుకోవాలి. అలా మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు.